హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాస్కర్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, రీసెంట్గా నేను మారుతి సుజుకి వ్యాగనర్ వెహికల్ అయితే సేల్కి ఉందని చెప్పేసి ఒక వీడియో అయితే చేయడం జరిగిందండి. ఇదే వెహికల్ ఈ వెహికల్ అయితే మాత్రం సేల్ అయితే అవ్వలేదండి. కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ వెహికల్ మనం ముందు వీడియో పెట్టిన తర్వాత అప్పటికి ఇన్సూరెన్స్ అయితే లేదండి. కస్టమర్ అయితే ఫుల్ ఇన్సూరెన్స్ అయితే చేయించారు. అలాగే మీకు ఆయిల్స్ అన్నీ మార్పించారండి. ఇంజిన్ ఆయిల్, కూలింగ్ ఆయిల్, బ్రేక్ ఆయిల్ అన్నీ కూడా మీకు మార్పించారు. వెహికల్ కూడా న్యూ కండిషన్ చేయించారు, చూడొచ్చు క్లియర్గా మీరు. అలాగే మీకు ఇంటీరియర్ క్లీనింగ్ కూడా చేయించారు. ఓవరాల్గా 20,000 ఆయన పెట్టుబడి పెట్టి ఈ వెహికల్ని అయితే మళ్ళీ చేయించుకోవడం జరిగింది. సో మళ్ళీ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నామండి. వీడియోలో చూడొచ్చు క్లియర్గాని వెహికల్ అయితే మాత్రం ఎక్సలెంట్ కండిషన్లో ఉందండి. మీకు ₹1 పెట్టుబడి కూడా ఈ వెహికల్ సంబంధించి ఉండదన్నమాట. మీరు ఓవరాల్గా వీడియో మొత్తం చూడండి. వెహికల్ సంబంధించి పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా మీకు అందిస్తాను. ఇది 2019 మారుతి సుజుకి వ్యాగనర్ VXi ఆప్షనల్ అండి. 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్న వెహికల్ ఇది. ఎక్కడా కూడా స్క్రాచెస్ కానీ, డెంట్స్ కానీ, డ్యామేజెస్ కానీ లేవండి. నాన్ యాక్సిడెంటల్ వెహికల్ పక్కాగా మీకు చెప్పగలమండి. ఈ వెహికల్కి అయితే ఎక్కడా కూడా మీకు యాక్సిడెంట్ అయితే అవ్వలేదండి. అలాగే చూడొచ్చు ఫాగ్ ల్యాంప్స్ ఉంటాయి. అలాగే మీకు ఫ్రంట్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుందండి. వెహికల్ నెంబర్ వచ్చేసరికి 6111 అండి. క్లియర్గా చూడొచ్చు 9 టోటల్ వెహికల్ ఇది. ఫ్రంట్ టైర్ చూడొచ్చు. ఈ వెహికల్ మీకు న్యూ కండిషన్లో ఉంది. టైర్ వచ్చేసరికి ఫ్రంట్ టైర్. అలాగే సస్పెన్షన్ కూడా మీరు చూసినట్లయితే ఎక్కడ కూడా ఆయిల్ లీకేజెస్ అయితే లేవండి. మీరు క్లియర్గా వీడియోలో అబ్జర్వ్ చేయొచ్చు. ఈ వెహికల్ సంబంధించి క్లియర్గా మీకు చూపించడం జరుగుతుంది. రైట్ సెక్షన్లో కూడా ఎక్కడ కూడా స్క్రాచెస్ కానీ, డ్యామేజెస్ కానీ, డెంట్స్ కానీ లేవండి. వెరీ మైనర్ అక్కడక్కడ చిన్న చిన్న గీతలు ఉండొచ్చు తప్ప మీకు ఎక్కడ కూడా మేజర్ అయితే లేదండి. రియర్ టైర్ కూడా చూడొచ్చండి. ఇది కూడా మీకు 70 to 80% టైర్ అయితే ఉందండి. రియర్ టైర్ క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే రియర్ సస్పెన్షన్ కూడా ఎక్కడ మీకు ఆయిల్ లీకేజెస్ అయితే లేవండి. క్లియర్గా చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ మీకు రియర్ ప్రొఫైల్ కూడా మీరు చూడొచ్చు క్లియర్గాని. అన్ని గ్లాసెస్ కూడా ఒరిజినల్ అండి. ఏ గ్లాసు కూడా మారలేదు. మీకు నమ్మకంగా మేము చెప్పగలము. రియర్ ప్రొఫైల్ కూడా మీరు చూడొచ్చు. రియర్ సెక్షన్లో టైర్ కూడా మీరు చూడొచ్చండి. న్యూ కండిషన్ ఉన్నాయి. ఆల్ టైర్స్ కూడా మీకు న్యూ కండిషన్ ఉన్నాయండి. రియర్ టైర్ కూడా మీకు 80% ఉంది. అలాగే సస్పెన్షన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకేజెస్ అయితే లేవండి. క్లియర్గా మీరు వీడియోలో అబ్జర్వ్ చేయొచ్చండి. అలాగే మీరు లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్ కూడా క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఎక్కడ స్క్రాచెస్ కానీ, డ్యామేజెస్ కానీ, డెంట్స్ కానీ లేవండి. స్క్రాచెస్ కూడా లేవు. క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ మీకు ఫ్రంట్ సెక్షన్లో లెఫ్ట్ సైడ్ టైర్ చూడండి. ఇది కూడా మీకు 80 to 90% ఉందండి. న్యూ టైర్స్ అనమాట. ఫ్రంట్ సెక్షన్లో సస్పెన్షన్ కూడా మీకు ఆయిల్ లీకేజ్ లేదు. క్లియర్గా మీరు ఈ వీడియోలో అబ్జర్వ్ చేయొచ్చు. అన్ని గ్లాసెస్ కూడా షోరూమ్ నుంచి వచ్చిన గ్లాసెస్ అండి. ఏ గ్లాసు మారలేదు. న్యూ కండిషన్ ఉందండి. క్లియర్గా వీడియోలో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కొత్త కారు తీసినట్టు ఉంటుందన్నమాట అండి. ఎందుకంటే వెహికల్ని చాలా జాగ్రత్తగా కస్టమర్ అయితే యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ మీకు ఈ వెహికల్ సంబంధించినటువంటి ఫ్రంట్ సెక్షన్లో డోర్ కండిషన్ అయితే మీకు ఇప్పుడు చూపిస్తానండి. క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఫ్రంట్ సెక్షన్లో మీకు డోర్ కండిషన్ అయితే క్లియర్గా చూపిస్తానండి. ఎక్కడా కూడా మీకు రస్ట్ అయితే లేదండి. ఒరిజినల్ కండిషన్ ఉంది. మీకు క్లియర్గా వీడియోలో అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే మీకు ఇక్కడ స్పీకర్ వస్తుందండి. అలాగే మీకు పవర్ విండోస్ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ ఇక్కడ ఉంటుంది. అలాగే మీకు జంక్షన్ చూడొచ్చండి. ఎక్కడ కూడా డ్యామేజ్ లేదు, రస్ట్ కూడా లేదు. నెక్స్ట్ మీకు ఈ వెహికల్ సంబంధించినటువంటి ఫ్రంట్ డోరు యొక్క బ్రాకెట్స్ కూడా మీకు ఇప్పుడు చూపిస్తానండి. ఎక్కడ కూడా ఓపెన్ కాలేదు. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే న్యూ కండిషన్ ఉన్నాయన్నమాట. అలాగే ఫ్రంట్ పిల్లర్ యొక్క రబ్బర్ బీడ్ ఓపెన్ చేసి పిల్లర్ కండిషన్ కూడా నేను ఇప్పుడు చూపించడం జరుగుతుంది. నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి. అందులో మీకు 100% మీకు అయితే మేము చెప్పగలము. ఫ్రెండ్స్, మీకు మన ఛానల్లోని పిన్ టు పిన్ ప్రతి విషయం కూడా మీకు క్లియర్ కట్గా జెన్యూన్గా నేను చెప్పడం జరుగుతుంది. రియర్ సెక్షన్లో డోర్ కండిషన్ కూడా ఇప్పుడు చూపించడం జరుగుతుందండి. రియర్ సెక్షన్లో డోర్ కండిషన్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఎక్కడ డ్యామేజ్ లేదు, రస్ట్ లేదు. అలాగే జంక్షన్ కూడా ఒరిజినల్ ఉంది. క్లియర్గా మీరు వీడియోలో అబ్జర్వ్ చేయొచ్చు. రియర్ సెక్షన్లో రబ్బర్ బీట్ కూడా ఓపెన్ చేసి నేను పిల్లర్ కండిషన్ కూడా మీకు చూపించడం జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నా, ఈ వెహికల్ అయితే నాన్ యాక్సిడెంటల్ అండి. అందులో ఎటువంటి సందేహం మీకు అవసరం లేదనమాట. అలాగే నెక్స్ట్ మీకు రియర్ సెక్షన్లో ఉన్నటువంటి లెఫ్ట్ సైడ్ డోర్ కూడా కండిషన్ ఏ విధంగా ఉందన్నది వీడియోలో చూపిస్తానండి. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇది కూడా ఒరిజినల్ కండిషన్ ఉంది. 4 స్పీకర్స్ వస్తాయండి. 4 డోర్లు కూడా మీకు స్పీకర్స్ వస్తాయి. చూడొచ్చు, రస్ట్ అయితే ఇక్కడ స్టార్ట్ అవ్వలేదు. ఒరిజినల్ ఉందండి. అలాగే రబ్బర్ బీడ్ ఓపెన్ చేస్తే మీకు రియర్ సెక్షన్లో పిల్లర్ యొక్క కండిషన్ చూపిస్తున్నాను మీకు. ఈ డోర్ కండిషన్ కూడా మంచి కండిషన్లో ఉంది. ఏ డోరు కూడా చేంజ్ కాబడలేదండి. పిన్ టు పిన్ మీకు చెప్పడం జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నా, నాన్ యాక్సిడెంటల్ వెహికల్ మాత్రమే మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుందండి. నెక్స్ట్ మీకు ఫ్రంట్ సెక్షన్లో కూడా లెఫ్ట్ సైడ్ డోర్ కూడా చూడొచ్చు. ఇది కూడా ఒరిజినల్ ఉంది. జంక్షన్స్ కూడా మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ మీకు ఈ వెహికల్ సంబంధించినటువంటి బ్రాకెట్స్ కూడా ఫ్రంట్ సెక్షన్లో లెఫ్ట్ సైడ్ కూడా చూడొచ్చు. ఎక్కడ ఓపెన్ కాలేదండి. అలాగే రబ్బర్ బీడ్ ఓపెన్ చేసి మీకు ఒకసారి పిల్లర్ కండిషన్ కూడా మీకు చూపించడం జరుగుతుంది. నాన్ యాక్సిడెంటల్ వెహికల్స్ అయితేనే ఈ విధంగా ఒరిజినల్ ఉంటాయండి.
అందులో మీకు మళ్ళీ చెప్తున్న ఎటువంటి సందేహం అయితే అవసరం లేదండి. ఎక్కడ స్క్రాచెస్ లేవు. వెహికల్ అయితే ఒరిజినల్ ఉందండి. క్లియర్గా మీకు వీడియోలో చూపించడం జరుగుతుంది. ఫ్రెండ్స్ మీకు ఆల్రెడీ నేను డోర్ కండిషను అలాగే టైర్ కండిషన్ కూడా చూపించడం జరిగింది. ఇంకా రియర్ సెక్షన్లో డిక్కీ డోర్ ఓపెన్ చేసి మీకు డిక్కీ డోర్ కండిషన్ ఎలా ఉంది, అలాగే మీకు రియర్ స్టెపిన్ టైర్ కూడా ఏ విధంగా ఉందని మీకు చూపిస్తాను. డోర్ చూడొచ్చండి, ఎక్కడ కూడా మీకు రస్ట్ లేదు, ఒరిజినల్ కండిషన్లో ఉంది. జంక్షన్స్ కూడా మీరు క్లియర్గా వీడియోలో అబ్జర్వ్ చేయండి. ఒరిజినల్ ఉంది కాబట్టి నేను వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగిందండి. క్లియర్గా మీరు ఓవరాల్ అంతా కూడా నేను చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ మీకు ఈ స్టెపిన్ టైర్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. ఇదైతే మీకు ఒక 60% ఉంటుందండి. 60% ఉండొచ్చు, అంతే, అంతవరకు ఉంటుంది. నేను క్లియర్గా మీకు చెప్పడం జరుగుతుంది. ఎక్కడ ఇటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి. వెహికల్కి మంచి కండిషన్లో ఉన్న వెహికల్ ఎవరు తీసుకున్నా సరే ఇది మంచి చాయిస్ అవుతుందండి. అందులో ఎటువంటి సందేహం అయితే మీకు అవసరం లేదు. మళ్ళీ చెప్తున్నాను, కస్టమర్ అయితే రీసెంట్గానే మీకు ఫుల్ ఇన్సూరెన్స్ అయితే చేయించడం జరిగిందండి. అలాగే మీకు ఇంటీరియర్ క్లీనింగ్ కానీ ఇంజిన్ ఆయిల్ చేంజింగ్స్ కానీ అన్నీ కూడా మీకు రీసెంట్గా చేయించడం జరిగింది. ఒరిజినల్ కండిషన్లో వెహికల్ అయితే ఉండడం జరిగిందండి. ఇంటీరియర్ అయితే ఎక్సలెంట్ ఉంది, క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈ వెహికల్కి 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి. మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. సేఫ్టీ పరంగా మంచి వెహికల్ అని చెప్పొచ్చు. ఇక్కడ చూడొచ్చు వెహికల్ పరంగా మీకు ఇంటీరియర్ ఏ విధంగా ఉందనేది క్లియర్గా నేను ఓవరాల్గా చూపిస్తాను. చాలా తక్కువ కిలోమీటర్లు తిరిగిందండి వెహికల్ అయితే మాత్రం. జెన్యూన్ రీడింగ్ మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు. కేవలం 35,000 కిలోమీటర్లు మాత్రమే ఈ వెహికల్ అయితే రన్ చేయబడింది. అలాగే మీకు డ్రైవర్ ఎయిర్ బ్యాగ్ ఇక్కడ క్లియర్గా మీకు చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ మీకు ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ కూడా లెఫ్ట్ సైడ్ ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ గ్లో బాక్స్ అయితే ఇక్కడ ఉంటుందండి. టచ్ స్క్రీన్ అయితే ఉందండి. సోనీ ఇన్ఫినిటీ టచ్ స్క్రీన్ ఉందండి. సో మీకు చాలా బాగుంటుంది చెప్పొచ్చు. రివర్స్ కెమెరా ఉంటుంది, టచ్ స్క్రీన్ ఉంటుంది. అలాగే మీకు కంపెనీ ఫిటెడ్ ఆడియో మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉందండి. ఒరిజినల్ కండిషన్ ఉంది. హజార్ లైట్స్ అలాగే గేర్స్ కూడా చాలా స్మూత్గా పడుతున్నాయండి వెహికల్. ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే అనుకోవచ్చు, ఏ ప్రాబ్లం లేదు. రివర్స్ కెమెరా కూడా మేము చెక్ చేసాం. నెక్స్ట్ మీకు వెహికల్ అయితే ఏసీ కండిషన్ అయితే ఎక్సలెంట్ ఉందండి. ఎక్కడ కూడా మీకు డ్రాబ్యాక్ లేదు. ఒరిజినల్ కండిషన్లో ఉంది. ఎవరు తీసుకున్నా సరే అదృష్టవంతులని చెప్పొచ్చు. నేను జెన్యున్గా చెప్తున్నానండి. ఇందులో ఎటువంటి మీకు హిడెన్గా దాచేది అయితే ఏం లేదు. సీట్స్ యొక్క కండిషన్ కూడా చూపించడం జరుగుతుంది. ఆల్రెడీ మీరు చూశారు కదా ఫ్రంట్ సెక్షన్లో. నెక్స్ట్ రియర్ సెక్షన్లో కూడా మీకు సీట్ కండిషన్ అయితే చూపించడం జరిగింది. ఓవరాల్ ఇంటీరియర్ అయితే మాత్రం సూపర్ ఉందండి వెహికల్ పరంగా. కస్టమర్ చెప్పే ప్రైస్ వచ్చేసరికి 4,50,000 ఫైనల్ ప్రైస్ అండి. ఫిక్స్డ్ ప్రైస్, బార్గెన్ అయితే లేదు. మళ్ళీ చెప్తున్నా, ఈ ప్రైస్ ఎందుకు చెప్పారంటే బండిలో దమ్ము అయితే ఉందండి. బండి ఎక్సలెంట్ కండిషన్లో ఉంది, ఒరిజినల్ ఉంది. మీరు అనుకోవచ్చు 2019 మోడల్ కదా అంత ప్రైస్ అని చెప్పేసి, కానీ కార్ అయితే చూడండి, వచ్చి చూసుకున్న తర్వాత మీకు అర్థమవుతుంది. న్యూ కండిషన్ ఉన్న కార్ ఇది. కేవలం 35,000 కిలోమీటర్లు మాత్రమే బండిని డ్రైవ్ చేస్తారు. ఆల్ ఫంక్షన్స్ వర్కింగ్ అండి. ఎక్కడ కూడా పైసా పెట్టుబడి అయితే మీకు లేదు. అందుకే నేను జెన్యున్గా ఈ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తున్నాను. 4,50,000 పెట్టచ్చా మీకు అంటే ఖచ్చితంగా పెట్టచ్చు. అలాంటి కార్ అన్నమాట. ఫైనల్గా మీకు ఇంజిన్ అయితే చూపించేస్తానండి. ఫ్రంట్ షీట్ చూడొచ్చు, ఒరిజినల్ ఉంది, ఒరిజినల్ స్టిక్కర్ ఉంది. అలాగే మీకు న్యూ బ్యాటరీ కండిషన్ ఉంది. అప్రాన్స్ అయితే ఒరిజినల్ ఉన్నాయి, ఒరిజినల్ పేస్ట్ ఉందండి. మీకు ఎక్కడ కూడా డ్యామేజ్ కాలేదు. లెఫ్ట్ సైడ్ అప్రాన్స్ కూడా ఒరిజినల్ ఉంది. ఒరిజినల్ డోర్ మీరు చూడొచ్చు, ఎక్కడ డ్యామేజ్ లేదు. రస్ట్ అయితే స్టార్ట్ కాలేదండి. మీకు నీట్ కండిషన్లో యూజ్ చేసినటువంటి కార్ అండి ఇది. మీకు అందులో ఎటువంటి సందేహం అయితే అవసరం లేదు. ఒకసారి మీకు ఇంజిన్ స్టార్ట్ చేసి నాయిస్ కూడా చూపిస్తాను. బటర్ స్మూత్ ఉందండి ఇంజిన్ అయితే మాత్రం. అది మీకు ఇప్పుడు చూపించడం జరుగుతుంది. మనం అభిక్షిస్తున్నారు ఇంజిన్ ఆయిల్, టూటీ ఆయిల్. ఫ్రెండ్స్ మీకు రికార్డు పరంగా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదండి. ఈయన సెకండ్ ఓనరు, మీకు తంబు వేస్తారు. ఆల్రెడీ టోకెన్ రెడీగా వేయించేయడానికి సిద్ధంగా ఉన్నారు. నెక్స్ట్ మీకు ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి వెంటనే ట్రాన్స్ఫర్ కూడా అయిపోద్ది. ఈ కార్ మీద ఎటువంటి ట్రాఫిక్ చలన్స్ కానీ పోలీస్ కేసెస్ కానీ ఏం లేవండి. సో మీకు వెంటనే ట్రాన్స్ఫర్ కూడా అయిపోద్ది. నెక్స్ట్ వెహికల్ మళ్ళీ చెప్తున్నా, వెహికల్ ఫైనల్ ప్రైస్ వచ్చేసరికి 4,50,000 అండి. ఇది కాకినాడ అంటే ఆంధ్రప్రదేశ్ కాకినాడలో ఉందండి. సో మీలో ఎవరైనా పర్చేజ్ చేయాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. వీడియో స్క్రోలింగ్లో కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తానండి. అలాగే మీకు వీడియో డిస్క్రిప్షన్లో కూడా నేను కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తాను. 4,50,000 అనేది ఫైనల్ ప్రైస్ అండి. దయించి మళ్ళీ మీరు బార్గెన్ అయితే చేయొద్దు. కస్టమర్ అదే ప్రైస్కి అయితే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. వెహికల్ అయితే చూడండి, వచ్చి చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు, ఛానల్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తేనే ముందు మంచి వీడియోలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. మీ సపోర్ట్ ఎప్పుడు నాకు కావాలి, అందుకే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. దయించి వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.
ఈ కార్ అయితే మాత్రం మంచి ఫ్యామిలీ ఓరియంటెడ్ కార్ అండి. ఒక ఫ్యామిలీకి చక్కగా సరిపోతుందన్నమాట ఈ కార్ అయితే మాత్రం. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా సరే ఈ కార్ కావాలంటే వీడియో లింక్ని వాళ్ళకి షేర్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఒకవేళ తీసుకోకపోయినా వాళ్ళనే తీసుకుంటారు కదా, సో వాళ్ళకి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఒక బెస్ట్ కండిషన్ కార్కి ఉండాల్సిన అర్హతలన్నీ కూడా ఈ కార్కు ఉన్నాయండి. సస్పెన్షన్ పరంగా కానీ, ఇంజిన్ పరంగా కానీ, అలాగే నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అయినా కానీ, నెక్స్ట్ మీకు టైర్స్ పరంగా కానీ, పెర్ఫార్మెన్స్ పరంగా కానీ ఈ వెహికల్ అయితే బాగుంటుందన్నమాట. సో అందుకే నేను వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, మీకు ఫైనల్గా చిన్న రిక్వెస్ట్ అండి. అంటే కొంతమంది ఫేక్ కాల్ చేస్తున్నారు. దయించి ఫేక్ కాల్స్ అయితే చేయొద్దండి. మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు, అలాగే మా సమయాన్ని కూడా వృధా చేయొద్దు. ఈ కార్ ప్రైస్ అయితే మాత్రం మళ్ళీ చెప్తున్నా 4,50,000 ఫైనల్ ఫిక్స్డ్ ప్రైస్ అండి. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేయండి. అర్థం చేసుకోండి, ఇది కస్టమర్ అడిగిన ప్రైస్ అండి. ఇందులో మేము హిడెన్గా దాచిందంటూ ఏముండదు. మీరు డైరెక్ట్గా కస్టమర్తోనే మాట్లాడవచ్చు. అందులో ఎటువంటి సందేహం అయితే మీకు అవసరం లేదు. డైరెక్ట్గా వెహికల్ చూసుకుని మీరు కస్టమర్తోనే మాట్లాడవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.